జనసేన కీలక నేత సూర్యప్రకాష్ ఆ పార్టీని వీడిన వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేనాని తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ నేతలతో కూడా మాట్లాడే టైం లేదా, కనీసం పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేయలేరా అని పవన్ ను ప్రశ్నించారు. జనసేనలో నేను పనిచేసిన ఈ 6 ఏళ్లలో అరగంట మాత్రమే నాతో పవన్ మాట్లాడారని, పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా చంద్రబాబును సీఎంను చేయాలని ఆరాటపడ్డారని విమర్శించారు. జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదని సూర్యప్రకాష్ అన్నారు. పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరే అని నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వారన్నారు. చంద్రబాబును, లోకేష్ ను సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు తప్ప అంతే తప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదన్నారు. పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ ని నమ్మి మోసపోయారని, ఆయన నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలు వినరని, సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుడిని పవన్ ని చూశానని సూర్యప్రకాష్ అన్నారు. ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపే కంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిదని సలహా ఇచ్చారు. అవసరం ఉన్నంతసేపు హరిరామ జోగయ్యని వాడుకున్నారని, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారో, ఏం లబ్ధి చేకూరటం వలన చంద్రబాబు పంచన చేరారని నిలదీశారు. జగన్ గట్స్ ఉన్న లీడర్ అని, అలాంటి నాయకుని వెనక నడవాలని అనుకుంటున్నానని, ఏమీ ఆశించకుండా పార్టీలో జాయిన్ అయినట్లు చెప్పారు. ఈ రోజు వరకు చూస్తుంటే వ్యక్తిగతంగా నా యొక్క ఆశలన్నీ కూడా నిరాశలైంది. ఆయన పైకి కనిపించేది, పైకి చెప్పేది ఒకటి, లోపల ఉన్న మనిషి వేరు, ఆయన మనస్తత్వం. అసలు కనీసం పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చేత కాని ఒక అసమర్థుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. జనసేన పార్టీలో కనీసం అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. నేను ప్రయాణం చేసినట్టు 6 సంవత్సరాల కాలంలో నేను ఒక పిఎస్సి మెంబర్ గాను, ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గాను, ఆయన నాకు ఇచ్చినటువంటి టైము కేవలం 30 నిమిషాలు మాత్రమే. 6 సంవత్సరాలు కేవలం 30 నిమిషాలు మాత్రమే నాతో మాట్లాడడం జరిగింది. అంటే పార్టీ ప్రతినిధులతోటి, పార్టీ యొక్క ముఖ్య శ్రేణులతోటి కనీసం మాట్లాడే అవకాశం, పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన ఆ దిశగా పార్టీని నడపకుండా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయటానికి, నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక లేకపోతే లోకేష్ ను ముఖ్యమంత్రి చేయడానికో ఆయన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్పితే 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సుదీర్ఘకాలం 10 సంవత్సరాల కాలం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఈ రోజు పార్టీ పెట్టి కనీసం ఈ రోజుకు బూత్ కమిటీలు వేసే ప్రయత్నాలు ఆయన ఏ రోజు కూడా చేయాలి. ఈ సమాజ సేవలో మనం కూడా భాగస్వాములు అవుదాం అన్నటువంటి అనేక మంది ఆశావాహులు పార్టీ ఆఫీసు చుట్టూరు తిరుగుతుంటే వారిని కనీసం పార్టీ ఆఫీసులోకి కనీసం ఎంట్రీ లేకుండా థియేటర్ బయట టికెట్లు కొనుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టుగా చాలా నీచాతనీచంగా చూస్తూ పార్టీని మొత్తం శ్రీ నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి చేతిలో పెట్టి ఇండైరెక్ట్ గా తెలుగుదేశానికి జన సైనికుల్ని, ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఈ పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకు కొమ్ము కాశారో వారందరినీ కూడా ముంచేసే ప్రయత్నం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా. పబ్లిక్ బహిరంగ సభల్లో కూడా ఆయన అన్నగారు ఒక కాపోడు, ఒక చౌదరి గారు నాదెండ్ల మనోహర్ తప్పితే ఒక దళితులను కానీ, ఒక బలహీన వర్గాల వారిని కానీ, ఒక మైనార్టీని కానీ, ఒక మహిళలను కానీ కనీసం పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆయన కనీసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయని వ్యక్తి. ఎవరైతే సలహాలు చెప్తున్నారో వాళ్ళని వైసీపీ కోవట్లుగా మీరు ఉంటే ఉండండి లేకపోతే బయటికి పోండి అని పబ్లిక్ గా మీటింగ్ లో అనౌన్స్ చేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్. ఈ పార్టీలో ఏమాత్రం ఉండటానికి, ఒక్క నిమిషం కూడా ఉండటానికి మనస్సు ఒప్పక, మనస్సు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక ఈ రోజే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో ఉన్నటువంటి నా పదవులకి కూడా రాజీనామా లెటర్ ఈ రోజు ఉదయం నేను పంపించడం జరిగిందండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వారి వెనుక నాలాంటి వ్యక్తులు కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి నేను ఇంతవరకు చాలా సమయాన్ని అర్హత లేని వ్యక్తులు పార్టీలో ఉండి నా టైం కూడా నేను వృధా చేసుకోవడం జరిగింది. ఇక నుంచైనా నా మిగిలిన సమయాన్ని నేను ఎంతవరకు అయితే నేను రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడగలను, నా వయసు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి చేదోడు వాదోడుగా అండదండలుగా ఉంటూ ఏమీ ఆశించకుండా పార్టీలో కానీ, ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఇంకో టికెట్లు కానీ ఏమీ ఆశించకుండా
అన్కండిషనల్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సార్. అలాగే వారు ఎంతో ఆదరంగా నన్ను స్వాగతించి వైఎస్ఆర్సీపీ పార్టీలో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగిందండి. ఈ రోజు నుంచి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలని, ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ పేద ప్రజలకి నా వంతుగా వృతాభక్తిగా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రయాణం చేయడానికి నేను ఈ రోజు నుంచి నేను సిద్ధంగా ఉన్నాను. అక్కడ అందరు స్థానిక నాయకులందరినీ కూడా మర్యాదపూర్వకంగా కలిసి వారిని అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారి వెనుక వారితో పాటు నడుచుకుంటూ ఈ పార్టీని బలోపేతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను.